సార్ మీకు తెలిసే ఉంటారు, సీనియర్ ఆర్టిస్ట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బ్యాక్గ్రౌండే ఉంది. సో ఆవిడకి సంబంధించి ఒక ఆర్టికల్ చూసాను రీసెంట్గా, ఒక టాప్ ఛానల్ రాసిన ఆర్టికల్ కూడా. సో ఏంటి అంటే, ఏం చూసారు ఆర్టికల్? ఆ మ్యాటర్లో ఏంటంటే ఆవిడ ఒక సీనియర్ హీరోని ఇష్టపడి, సో అది మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోయి, సీక్రెట్ ఉంది. కమల్ హాసన్ సరదాగా ఉండేవాడు, ఆ వయసులో ఉండి చాలా బాగుండేవాడు. చాలా మంది అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందా ఉన్నాడు. అలాగే అతను మన పవన్ కళ్యాణ్ అంటున్నాం కానీ అతను ముగ్గురిని మార్చాడు. సోఫిస్టికేటెడ్ వాణి గణపతి సాగర సంగమం చేస్తున్న టైంలో ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్, తను అస్తమాని పిలిచేది, కొన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసేది. నాకు అంత కొంచెం నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు వెళ్ళమంటే వెళ్ళేవాడు, వేడి నాగేశ్వర గారిని. అలా ఒకటి రెండు సార్లు వెళ్ళాను. ఆవిడే డిజైన్ చేసింది. అందులో సాగర సంగమంలో వాగర్ధావే పాట ఉంటుంది కదా, అది అవన్నీ షీజ్ ఏ క్లాసికల్ డాన్సర్. ఆ అమ్మాయితో వాళ్ళ విషయాలు పిల్లలు పుట్టలేదు. దాని తర్వాత అమ్మాయిని ఇంకా స్టడీ చేస్తున్నాడు. ఆ టైంలో కలిసే ఉన్నారు. అది స్వాతి ముత్యం అప్పుడు సారిక. దాని తర్వాత గుట్టోడు వెళ్ళి ఎవరో ఇప్పుడున్న హీరోయిన్ అమ్మాయి ఉంది కదా, వాళ్ళిద్దరు ఉన్నాం. దాని తర్వాత స్వాతి ముత్యం అప్పుడు వీళ్ళిద్దరు రన్నింగ్ అఫైర్ అనమాట. ఇందులో సరదాగా చెప్పి అసలు మ్యాటర్ ఎక్కువ శ్రీవిద్య దాంట్లో మ్యాటర్ ఉంటుంది. శ్రీవిద్య వాజ్ రన్నింగ్ అండ్ అఫైర్. పాప తొందరగా చచ్చిపోయింది యాక్చువల్లీ. సో దాన్ని చనిపోయినప్పుడు ఆవిడ ఆస్తులు కూడా చాలా మంది దానం చేశారు అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం? దానాలు ఏమన్నా చేస్తారంటే అయ్యండి వైశ్య దాన్ని అనేది అంత ఆస్తి లేదు. మహాలింగపురంలో ఉండేది, ఎవరో మోసం చేసినట్టున్నారు. నన్ను నేను వినలేదు, దానం ఏమి లేదు కానీ. బట్ ఆవిడ మోడీ చేయడం నా సినిమాలో కూడా పడింది. ఆవిడ కూడా లాస్ట్లో ముసలు అయిపోయి ఆవిడ ఎవరు లేని టైంలో పోయాడు. ఇవన్నీ ఎంత ప్యాథటిక్ అంటే ఎవరు ఉండరు. పోయినప్పుడు ఏమంటారు, పర్వీన్ బాబీ మిల్క్ ప్యాకెట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాట. కిందకి దిగొచ్చి ఎవరన్నా ఉన్నారు లేదు చూసి షీ వాజ్ బికమ్ డిప్రెషన్ అండ్ సైకో. ఇలా పెట్టి మళ్ళీ తరిపేసిందట. నోబడీ నోస్ వెన్ షీ డైడ్. డీకంపోజ్డ్ అయిపోయిందట. ఎవరో ఎవరు వెళ్తారు? ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయా? నోబడీ కమ్స్ హియర్. నీకు 10 మంది ఫ్రెండ్స్గా అంటే నువ్వు కూడా 10 మందికి వెళ్ళి కలిస్తే వాళ్ళు ఉంటారు. అలాగే ఎవరు ఉంటారు? అందరూ ఫ్యామిలీస్తో ఉంటారు ఇంట్లోనూ. తలుపు కొట్టి బాధకాండి చేయడానికి వాళ్ళు కానీ వేరే పని లేదండి. సో దట్ ఈస్ విల్ బికమ్ ఎలూఫ్. యాక్చువల్గా ఒంటరిగా ఉండగలిగితే యువర్ ఇంటెలిజెన్స్ విల్ ఇంప్రూవ్. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మైట్ హ్యాపెన్. దానికి కూడా యూ హ్యావ్ టు మేక్ ఎన్ అరేంజ్మెంట్. దిస్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మదర్ లా. ఆస్తులు కానీ అవి కానీ బిల్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పెడుతున్నావో ఏం చేస్తున్నావో, ఒకవేళ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఈ దాంట్లో ఇవి ఉంటాయని యూ హ్యావ్ టు మేక్ యువర్ పీపుల్ నోన్. అట్లీస్ట్ 1 or 2 పీపుల్కి మీకు అదేప్పుడు ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ టు ఎనీబడి. అంటే మీ వయసు కుర్రోళ్ళకి చెప్తున్నాను. ఆఫ్టర్ 60, ఆఫ్టర్ 55, సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. అంచేది కొన్ని వందలు ఉన్నాయి ఈ మధ్యన వీడియోస్. అలాగే శ్రీవిద్య, పర్వీన్ బాబీ చాలామంది ఉన్నారు. అలాగా కొంచెం ఇది లేకుండా పోయిన వాళ్ళు. యాక్చువల్గా ఎవడు చెప్పుపోవాడు కదా. అది ఎవడో అన్నాడు, ఇదేంటి ఎవరు చెప్పడం పోయాడు చెప్తాడు మరి. ఎవరికి చెప్పా పెట్టకుండా పోయాడు అని అడిగితే చెప్తాడు. అది వాళ్ళకి తెలిస్తే చెప్తాడు. అది చెప్పడం యాక్చువల్గా ఇప్పుడు మొబైల్ క్రిమేషన్ వచ్చినాయి, విన్నారు? అది క్రిమేషన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ క్రిమేషన్. అది మొబైల్లో వచ్చినాయి. ఇప్పుడు మొబైల్లో వచ్చి ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పాలి పోయినట్టు, ఆర్ అట్లీస్ట్ అనుమానం ఉంది కమ్ అండ్ నా చెక్ టుమారో, డే ఆఫ్ టుమారో అని చెప్పేసి అటు ముందుగా డబ్బులు కట్టేసాం అనుకోండి, 50,000 లక్ష. కమెంట్ అక్కడే క్రిమేట్ చేసేస్తారు వ్యాన్లో. ఈ క్రిమేషన్ మిషన్ అక్కడ పెట్టి వచ్చిందనమాట. అది దట్ హ్యాస్ టు ఇంప్రూవ్. దాని వల్ల ఎవడ బుక్ చేసుకుని ముందుగానే బుక్ చేసుకోవాలి. ముందుగానే యూ హావ్ టు బుక్ యువర్ అంటే బుక్ మై షో లాగా బుక్ మై డెత్ అలాగే బుక్ చేసుకుంటే అక్కడికి వచ్చి కాల్ చేస్తారు. ఓకే, అప్పుడు ఏ మేనేజ్మెంట్లో అయితే ఉన్నావు, గేటెడ్ కమ్యూనిటీ అయితే ఆర్ సమ్ అదర్ అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ కమ్. ఇప్పుడు మౌర్నింగ్ అంటారు కదా, ఆ మౌర్నింగ్ అనేది పెద్ద ఎక్కువ రోజులు చేసే రోజులు పోయినాయి. అదేందా అటు ఏమన్నా మనకి ఇచ్చాడా, అది చూసుకుంటారు బిల్లు, బ్యాంక్ అకౌంట్లు, కార్లును, అంతేనా? అంతే, ఎవడైనా అంతే. అది హౌ ఎవర్ బిగ్ యు ఆర్, ఆఫ్టర్ యూ డై యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్.
ఒకవేళ చచ్చిపోయిన తర్వాత చూడడానికి వారం రోజులు టైం ఇచ్చాడు మన దేవుడు. సో తమ్ముడు నాకు దువ్వెత్తరాడు శరీరం కనబడదు కానీ నేను చూస్తూ ఉంటాడు అన్నమాట. సో నాకు ఫనీగా చెప్పట్లేదు, నిజం కూడా అంతే. యు ఆర్ బిలియనర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఎవడో ట్రంప్ గాడికి 80 దాటిన తర్వాత ఏజ్ వచ్చేసిన తర్వాత కోతి బుద్ధులు వచ్చి వాడు కొడుకు కూడా గ్రౌండే చనిపోతున్నాడు. రేపు పొద్దున కొడుకు వస్తాడు, వాడు ఎందుకు వస్తాడు ఇలా చేస్తేనే. ఈ స్థితికి ఈజ్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఇండియా వచ్చి ఓడిపోయాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం, జయించడమే జయంగా జయించాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం ఎక్కడి వరకు, ఓడిపోయే వరకు. ఓడిపోయిన తర్వాత కూడా శ్మశాన వైరాగ్యం, నేను ఆయన అందరూ చంపేశానని. అంచేత వాటి పని అదే, వాడు చేసేది ఏంటి, అమెరికాకి ఏది చేస్తానని చెప్పేసి అతను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్. అందులో ముసలోళ్ళకి అయిన తర్వాత పాలిటిక్స్లో పాత్ర వాడు ప్రెసిడెంట్ అయ్యాడు ఇంకో చాలా డేంజర్ అది. అణుబాంబులు ఉన్న కంట్రీస్ కదా అన్నీ వాడు కాపు వచ్చి డొక్కేమంటాడు. అంచేత ఏముంది గాలికి ఫ్యూచర్ ఏంటి. ఇప్పుడు ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు, చాలా బాగుంటాడు, మీ సినిమాలో యాక్ట్ చేస్తే నాకు ఫ్యూచర్ ఉంటుందని అంటాడా? ఇవ్వండి నేను కూడా చేయగలను అంటాడు అంతే. ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేస్తే అర్జెంటుగా నాకు ఫ్యూచర్ ఉండదని ఎవడనుకుంటాడు? యంగ్ ఓల్డే అనుకుంటలేదు. వాడికి 5-6 సినిమాలు వచ్చి కొంచెం సెటిల్ అయి పెట్టుకుంటే ఇస్తే లేదు మానే అంటాడు. డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ వచ్చేసింది అంతే కదా, అందరికంతే. చిన్నవాళ్ళకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి డోంట్ కేర్ యాటిట్యూడ్ వచ్చేసింది. నోబడీ కేర్స్ టు నోబడీ. అంచేత బతికినంతకాలం ఇంకొకటి హాని చేయకుండా బతకాలనేది నా ఫిలాసఫీ యాక్చువల్గా. పాపం లాస్ట్లో నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడింది, అజిత్తో చేయాలి టైం సినిమా శ్రీవిజ్ అన్నారు కాబట్టి అది కూడా చెప్పేస్తాను. తను ఫోన్ చేసింది, నీకు కోపం అతను కూడా కొంచెం కోపం ఉంది అయితే ఏంటన్నాను, జోక్ చేస్తున్నాను అన్నట్టుగా జోక్ చేయబోయింది, నేను దానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు నాతో టచ్లో ఉంటాను. శ్రీవిద్య కారైకుడులో యాక్ట్ చేస్తారు అజిత్ సినిమాకి. అప్పుడు వాలి హిట్ అయిపోయి టక్ టక్ అని బుక్ అయిపోయాడు. నేను అడ్వాన్స్ పంపాను ఒక 10 లక్షలు, కృష్ణస్వామి అని ఇండియా టుడే తమిళ్. సో అక్కడ ఎవరున్నారంటే శ్రీవిద్య ఉందంటే ఇమ్మన్నాను ఫోను. ఇచ్చిన తర్వాత మాట్లాడాను, నేను ఉన్నానా అన్నారు. నువ్వు డెఫినెట్గా ఉన్నావని చెప్పాను. అట్లా ఆమె ఫ్యాన్ ఆఫ్ యూ అని ఎప్పుడు అనమాట. పాపం తన తర్వాత అజిత్ గురించి ఇలాగ ఉంది, అంత కూడా కొంచెం ఇది ఉందంటే ఉంటే అడుకోవాలి నన్నుగా మొన్న వచ్చాడు ఏంటన్నా. తర్వాత దీన్ని మెడ్రాస్ వచ్చిన తర్వాత కలుస్తాను అందంతే. దాని తర్వాత మేము ఆ క్యారెక్టర్ జయప్రద అనుకున్నాం. తర్వాత అంబికాకి పెట్టాం, రాధా సిస్టర్ అంబిక, ప్రభుదేవ మదర్ కింద. తను అనుకున్నాను కానీ తన మీద ఉన్న ఇష్టంతో మదర్ అంటూ ఇష్టం వద్దనుకున్నాను శ్రీవిద్య మీద. బికాజ్ ఐ యూజ్డ్ టు లైక్ హర్. ఎందుకో బాలచంద్ర గారి సినిమాలో చేసింది కదా, అపూర్వ రాగంగాళ్ళని కమలాసంతో చేసి అప్పుడే వీళ్ళిద్దరు కలిసింది. అదే ఇక్కడ తెలుగులో తూర్పు పడమన నరసింహరాజు గారిని బట్టి దాసనారాయణ గారు తీశారు. అందులోనే ఆమె శ్రీవిద్య ఆవిడే వలప్షియస్గా ఉన్నా కూడా ఎందుకో మోకం చాలా ఇదిగా బాగుండేవారు అనమాట. సో ఫైనల్లీ వీ కుడ్ నాట్ వర్క్ టుగెదర్. బట్ ఎందుకు ఫ్రెండ్షిప్ ఎవరో పరిచయం చేశారు నాకు. అప్పటి నుంచి నా నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉంటుంది సరదాగా, వెన్ ఈజ్ షెడ్యూల్ స్టార్టింగ్ అలాగనమాట. కాకపోతే మహాలింగపురంలో ఇల్లు తెలుసు, దాన్ని క్రాస్ చేసి వెళ్ళివ్వండి నేను మా టీనగర్లో మెడ్రాస్లో. కానీ ఎప్పుడు నాకు వెళ్ళాలనిపించలేదు. వాట్ ఈస్ ద ఒకేషన్. మా సినిమా విశ్వనాథ్ గారి సినిమాలో పరిచయమైన పెద్ద ఆర్టిస్టులు అయితే వెళ్ళివ్వండి. అప్పుడు ఎప్పుడు తగలేదు, ఎవరో పరిచయం చేశారు అంతే నాకు. బట్ అప్పుడు నన్ను ఎక్స్ప్రెస్ చేశాను, ఐ జనరలీ లైక్ యూ ఆన్ ది సెల్యులాయిడ్ ఆల్వేస్ అనేవాడిని అనమాట. తెర మీద చాలా ఇష్టపడేవాడిని అని అనమాట. మీరు అడిగారు కాబట్టి సడన్గా అసలు ఈ క్వశ్చన్ అడుగుతారని తెలియదు నాకు. బట్ అడిగారు కాబట్టి నాకు తోచింది చెప్పాను. మరి ఆవిడ ఆస్తులు రాసేసింది అంత తెలియదు నాకు.